Good morning everyone. I hope you are all doing well. Welcome to T1 Academy. తెలంగాణలో గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఒక శుభవార్త అండి. తెలంగాణ హైకోర్టు వాళ్ళు హైకోర్టు నోటిఫికేషన్తో పాటు జిల్లా కోర్టులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి హైకోర్టులో ఉన్న పోస్టుల కన్నా జిల్లా కోర్టులో పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. అది 95:5 లోకల్ రిజర్వేషన్స్తో ఉన్నాయి. సో దానికి సంబంధించి అసలు నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు, ఎన్ని పోస్టులకు ఇచ్చారు, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి లాంటి విషయాలు మనం ఈరోజు చూద్దాం. ఓకే రైట్. కమింగ్ టు ద నోటిఫికేషన్లో 9 రకాల పోస్టులు డిఫరెంట్ పోస్టులతోని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అవిటిని నేను ఇక్కడ సెగ్రిగేట్ చేశానండి సపరేట్గా. ఇవి నాన్ టెక్నికల్ పోస్టులు అంటే జనరల్ డిగ్రీ, నార్మల్ డిగ్రీ దట్ ఈస్ BA, BCom, BSc, BTech ఇలా ఎవరైనా రాయొచ్చు. అలాగే కొన్ని పోస్టులు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా ఉన్నాయి. ఇంకొన్ని పోస్టులు జస్ట్ SSC క్వాలిఫికేషన్తో కూడా ఉన్నాయండి. అవి ఈ పోస్టులు. టెక్నికల్ పోస్టులోనేమో డిగ్రీ చేసి ఉండాలి. దాంతో పాటుగా మీకు లోవర్ ఎండ్ టైపింగ్, హయ్యర్ ఎండ్ టైపింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ కూడా వచ్చి ఉండాలి. ఇవి చాలా తక్కువ మందికే ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ ఈ జాబ్స్లో అందరికీ మ్యాక్సిమం పీపుల్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ అవి ఆ పోస్టులు ఎక్కువగా ఉన్నాయండి. నాన్ టెక్నికల్ పోస్టులు జిల్లాల్లో 1277 పోస్టులతోని నోటిఫికేషన్ రావడం జరిగింది. అవి ఈ పోస్టు వాటి పే స్కేల్. ఇవి అంటే బేసిక్ పే ఉంటుంది కదా, HRA DL కాకుండా అది వీటి పే స్కేల్. సో ఆ పోస్టులు ఏంటంటే ఒకటి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, ప్రాసెస్ సర్వర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. ఇవన్నీ నాన్ టెక్నికల్ కేటగిరీలో నోటిఫికేషన్ ఇచ్చిన పోస్టులు. ఇవేమో టెక్నికల్ పోస్టులు దట్ ఈస్ స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ అండ్ కాపీయిస్ట్ పోస్టులది ఇవ్వడం జరిగింది. మనము అసలు ఈ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, ఏజ్ ఎంత ఉండాలి లాంటి విషయాలన్నీ కూడా ఒక్కొక్క పోస్టుకి మనం సపరేట్గా చూద్దామండి. ఓకే రైట్. క్వాలిఫికేషన్ ఫర్ నాన్ టెక్నికల్ పోస్ట్ ఇది నేను సపరేట్గా సెగ్రిగేట్ చేశాను మీకు ఈజీగా ఉంటుందని. జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు 24,280 పే స్కేల్ ఉందని ఇందాక చెప్పాను కదా. ఎస్, ఆ రెండు పోస్టులకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలండి. మినిమంగా డిగ్రీ చదువున్న వాళ్ళే ఈ జూనియర్ అసిస్టెంట్కి మరియు ఫీల్డ్ అసిస్టెంట్కి ఎలిజిబుల్. అదే ఎగ్జామినర్ పోస్ట్కి మరియు రికార్డ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే ఇంటర్ చదివితే చాలు. ఈ ఎగ్జామినర్ పోస్టులు హైకోర్టు నోటిఫికేషన్లో కూడా ఉన్నాయి. అంటే హైదరాబాద్లో ఉన్న మన తెలంగాణ హైకోర్టు ఉంది కదా, అక్కడ కూడా ఎగ్జామినర్ పోస్ట్ ఉంది. కాకపోతే అందులో మీరు డిగ్రీ చదివి ఉండాలి ప్లస్ ఇంటర్వ్యూ కూడా ఉంటుందండి. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఈ జూనియర్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి ఇలాంటి పోస్టులకు ఇంటర్వ్యూ లేదు. అలాగే ఈ ఎగ్జామినర్ పోస్టు ఇంటర్మీడియట్ చదివి ఉంటే సరిపోతుంది, ఇంటర్. ఓకే రైట్. అలాగే రికార్డ్ అసిస్టెంట్ పోస్టుకు కూడా ఇంటర్మీడియట్. ప్రాసెస్ సర్వర్ పోస్ట్ అయితే SSC చదివిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. SSC చదివి ఉంటే చాలు. ఇక ఆఫీస్ సబార్డినేట్ అనే ఒక పోస్ట్ ఉందండి. మీరు దీన్ని ప్యూన్ జాబ్ అని కూడా అనొచ్చు. ఓకే, ఇందులో 7th నుంచి 10th వరకు మాత్రమే చదువు ఉండాలి. మినిమం 7th, మ్యాక్సిమం 10th దాటితే ఈ పోస్టుకి ఎలిజిబుల్ కాదండి. ఎవరైనా 11th స్టాండర్డ్ చదివిన వాళ్ళు ఉంటే, అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివిన వాళ్ళు ఉంటే ఈ పోస్టుకి మీరు సెలెక్ట్ అయినా కూడా మిమ్మల్ని తీసుకోరు. ఓకే రైట్. సో ఇవి పోస్ట్ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. ఇంకా మిగిలిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అసలు ఈ జాబుల్లో ఏముంటుంది అనేది మనం చూద్దాం. ఓకే రైట్. జూనియర్ అసిస్టెంట్ అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ ఇందాక చెప్పినట్టుగా ఎనీ డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే వర్క్ అంతా మీకు ఒక సిస్టమ్ ఇస్తారు, ఆ కంప్యూటర్ మీద మీరు అంతా వర్క్ చేయాల్సి ఉంటుంది. పీడిఎఫ్స్ చేయడము, వర్డ్ డాక్యుమెంట్స్ చేయడము, ఎక్సెల్ మీకు వచ్చి ఉండాలి. అలాగే పీపీటీస్ చేయడము, ఇలాంటి పనంతా ఇందులో ఉంటుందండి. సో అందుకే కంప్యూటర్ ఆపరేషన్స్ అనేటివి వచ్చి ఉండాలి. ఇంకోటి, ఈ అన్ని నోటిఫికేషన్స్లో హైకోర్టులో ఇచ్చింది కానివ్వండి, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో ఇచ్చింది కానివ్వండి, ఒక స్పెసిఫిక్ క్రైటీరియా మెన్షన్ చేసాడు. ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇచ్చే రోజు, అంటే ఏ రోజు ఇచ్చాడు నోటిఫికేషన్, January 1st, 2025 కదా. ఎస్, అప్పటికే మీరు ఆల్రెడీ మీ డిగ్రీ ఇస్తే డిగ్రీ క్వాలిఫికేషన్, ఇంటర్ ఇస్తే ఇంటర్, 10th ఇస్తే 10th అప్పటికే కంప్లీట్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్లో ఉన్నాము, ఫైనల్ సెమిస్టర్లో ఉంటామంటే కుదరదు. ఖచ్చితంగా కంప్లీట్ అయి ఉండాలి. వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. లోకల్ లాంగ్వేజ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆ జిల్లా యొక్క లోకల్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ రాని వాళ్ళను తీసుకోరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్
హైదరాబాద్ ఏరియాలో ఓల్డ్ సిటీలో ఉండే ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళకు చాలామందికి ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ వస్తుంది కానీ తెలుగు రాదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ జిల్లాలోనో లేకపోతే కరీంనగర్ జిల్లాలోనో ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పి అక్కడ అప్లై చేసుకున్నారు అనుకుందాం. అప్లై చేసుకున్నాక 95:5లో మీరు ఓపెన్ మెరిట్లో కొట్టినా కానీ ఒకవేళ మీకు తెలుగు భాష రాకపోతే ఈ పోస్ట్ అనేది ఇవ్వరండి. ఈ పోస్ట్ అనేది ఇవ్వరు. సో ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ రావాలి, రైట్. ఇక లోకల్ రిజర్వేషన్ 95:5 ఇది అందరికీ తెలిసిందే. మన తెలంగాణ టీఎస్పీఎస్సీ పోలీస్ అన్నింటిలో ఉంది కదా. ప్రతి 100 పోస్టుల్లో ఆ జిల్లా వాళ్ళు 95 పోస్టులకు ఎలిజిబుల్. ఇంకా 5 పోస్టులకు వేరే అన్ని జిల్లాల వాళ్ళు మరియు ఆ జిల్లాల వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓపెన్ కాంపిటీషన్, ఓకే, రైట్. ఏజ్ ఏమో 18 to 34 years ఏజ్ క్రైటీరియా ఉంది. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకు 10 ఏళ్ళు అంటే 44 years వరకు వాళ్ళు ఎగ్జామ్ రాసుకోవచ్చు అండి. మిగిలిన వాళ్ళు 39 years వరకు రాయొచ్చు, ఓకే, రైట్. ఏ రిజర్వేషన్ లేని వాళ్ళు ఉంటారు కదా ఓపెన్ క్యాండిడేట్స్, వాళ్ళకు మాత్రం 34 years లాస్ట్. బేసిక్గా మెయిన్ అసలు ఎగ్జామ్లో ఏముంటుంది, ఎగ్జామ్ 100 మార్క్స్కి ఉంది. ఇది ఫీల్డ్ అసిస్టెంట్ మరియు జూనియర్ అసిస్టెంట్కి సంబంధించింది. 100 మార్కుల ఎగ్జాము, 120 నిమిషాలు అంటే 2 hours పాటు ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి, ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్ ఎగ్జామినేషన్. కంప్యూటర్ ఇస్తాడు, దాంట్లోనే ఎగ్జామ్ ఉంటుంది. 60 మార్కులు జనరల్ స్టడీస్, మరి 40 మార్కులు ఇంగ్లీష్. జనరల్ స్టడీస్లో ఏముంటుంది, ఇది అందరికీ చాలామందికి ఫ్రెషర్స్ ఎవరన్నా ఉంటే సార్ 60 మార్కులు జనరల్ స్టడీస్ అని ఇచ్చాడు కానీ సిలబస్లో ఏమిస్తాడు ఎగ్జామ్లో అనేది మెన్షన్ చేయలేదు కదా అంటే ఎస్ మెన్షన్ చేయలేదు. కానీ మనకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూస్తే అర్థమవుతుంది ఏమిస్తాడు. ఫస్ట్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ నుంచే మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తాయండి. ఏదో ఒకటో రెండో పడితే వరల్డ్ హిస్టరీ నుంచి పడాలి. పాలిటీ, ముఖ్యంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇండియన్ పాలిటిక్స్ నుంచి వస్తాయి. ఇవి కాకుండా జాగ్రఫీ మీద క్వశ్చన్స్ వస్తాయి, ఇండియన్ జాగ్రఫీ. ఎకానమీ మీద వస్తాయి, జనరల్ సైన్స్ మీద వస్తాయి, అండ్ కరెంట్ ఎస్ఐఎన్టీ టాపిక్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇప్పుడు న్యూస్లో ఉన్న ఇస్రో, డిఫెన్స్, వీటి మీద వస్తాయి. ఇవి కాకుండా కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఇది కాకుండా ఇంకా 1-2 క్వశ్చన్లు కంప్యూటర్ నాలెడ్జ్ మీద కూడా అడుగుతారండి ఎగ్జామ్లో. లాస్ట్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మేము ఈ క్వశ్చన్ పేపర్స్ అనేది మా టెలిగ్రామ్ పేజ్లో పెడతాము, T1 అకాడమీ టెలిగ్రామ్ పేజ్లో పెడతాము. అందులో జాయిన్ కాండి, మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అందులో అవైలబుల్ ఉంటాయి, ఓకే, రైట్. సో ఇవన్నీ కూడా 60 మార్క్స్లో ఇవన్నిటిని కవర్ చేయాల్సి ఉంటుంది. ఏ బుక్ చదవాలి, ఎందులోకి వెళ్ళి చదవాలి అనేది నేను చెప్తాను. ఇంగ్లీష్లో 40 మార్క్స్. మరి ఏమి ఇస్తాడు సార్ ఇంగ్లీష్లో అంటే, ఇంగ్లీష్లో 40 మార్కులకు బేసిక్గా స్పెల్లింగ్స్, బేసిక్ నుంచి స్టార్ట్ అవుతుందండి. స్పెల్లింగ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి, సినోనిమ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి అంటే పర్యాయ పదాలు, యాంటోనిమ్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి అంటే వ్యతిరేక పదాలు. వీటితో పాటు fill in the blanks, comprehension passages, ఎర్రర్ కరెక్షన్ అంటే ఒక సెంటెన్స్ స్టేట్మెంట్ ఇచ్చి అందులో తప్పెక్కడ ఉందో కనుక్కోమంటాడు. ఇవి బేసిక్ టాపిక్స్ అండి. అందులో ఇంకా అప్పుడప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లు, ఆర్టికల్స్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఆర్టికల్స్ అంటే తెలుసు కదా, ఏ అండ్ ద, అవి ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు, దాని మీద. ఇంకా ప్రిపోజిషన్స్ మీద వస్తాయి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద కూడా రావడం జరుగుతుంది, ఓకే. ఇవన్నిటి మీద ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే ఇంతకుముందు 2023లో జరిగింది కానివ్వండి, దానికన్నా ముందు జరిగింది కానివ్వండి, 2021లో ఈ డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. మనకేంటంటే నెగిటివ్ మార్కింగ్ లేదు. హైకోర్టు ఎగ్జామ్కి మరియు జిల్లా కోర్టు ఎగ్జామ్స్కి కొంచెం డిఫరెన్స్ ఉందండి. అదేంటంటే హైకోర్టు ఎగ్జామ్లో జనరల్ స్టడీస్ పేపర్ కూడా మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగు ట్రాన్స్లేషన్ అనేది ఇవ్వడండి. అదే జిల్లా కోర్టు ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ పేపరు ఇంగ్లీష్లోనూ ఉంటుంది, తెలుగులోనూ
ఉండడం జరుగుతుంది. అలాగే హైకోర్టులో ఇంటర్వ్యూస్, ప్రతి పోస్ట్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. ఇక్కడ జూనియర్ అసిస్టెంట్కి, ఫీల్డ్ అసిస్టెంట్కి, ఎగ్జామినర్కి ఇలాంటి పోస్టులకు ఇంటర్వ్యూ అనేది లేదండి. సో జిల్లా పోస్టుల్లో తెలుగు మీడియం అభ్యర్థులకు ఎడ్జ్ ఉంటుంది, హైకోర్టు పోస్టుల్లో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఎడ్జ్ ఉంటుందండి. ఎందుకంటే హైకోర్టులో మీకు ఇంగ్లీష్ జనరల్ స్టడీస్ పేపర్ ఇంగ్లీష్లో ఏముండదు, అలాగే ఇంటర్వ్యూ మొత్తం కూడా ఇంగ్లీష్లోనే జరుగుతుంది. జడ్జిలు మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అని చెప్పి ఇంటర్వ్యూ ఇంగ్లీష్లోనే చేస్తారు. ఓకే రైట్. ఇక్కడ ఇంటర్వ్యూలు లేవు, ప్లస్ జనరల్ స్టడీస్ పేపర్ తెలుగులో కూడా ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకు కొంచెం ఎడ్జ్ ఉంటుంది. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఇందాక చెప్పిన పాయింట్ ఉంది కదా, క్వశ్చన్స్ ఇన్ జీకే విల్ బి గివెన్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అండ్ వెయిటేజ్. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎగ్జామ్లో కొంచెం వెయిటేజ్ ఇచ్చారండి, అది ఎంత అనేది చెప్పలేదు కానీ నోటిఫికేషన్లో వెయిటేజ్ మాత్రం ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి సంబంధించి జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు ఆ టైంలో సెక్యూరిటీ డిపాజిట్ 10,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన వాళ్ళు. ఓకే రైట్. ఎగ్జామినర్ సేమ్ అండి, 100 మార్కులకు 120 నిమిషాలు. ఇదేంటంటే ఎగ్జామినర్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అని చెప్పాను కదా, సో ఇంటర్మీడియట్ స్టాండర్డ్లోనే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఓకే రైట్. కంపారిటివ్లీ ఫీల్డ్ అసిస్టెంట్తోని అండ్ మన జూనియర్ అసిస్టెంట్తో కంపేర్ చేస్తే ఈ క్వశ్చన్ పేపర్ కొంచెం ఈజీగా వస్తుంది. జీకే 60 మార్కులకు, ఇంగ్లీష్ 40 మార్కులకు, నెగిటివ్ మార్కింగ్ లేదు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఇస్తారు, హైకోర్టులో అయితే ఇవ్వరని చెప్పాను. కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి వెయిటేజ్ ఉంది, అలాగే 10,000 రూపాయలు డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన తర్వాత, జాయినింగ్ కన్నా ముందు. రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్లో కూడా 100 మార్కులకు ఉంది. రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జాము 120 నిమిషాలు, సేమ్ యాజ్ యూజువల్. జీకే ఇంగ్లీష్ అంతా సేమ్ అండి. ఇప్పటివరకు మనం ఆ 3 ఎగ్జామ్స్కి ఏం చూసామో రికార్డ్ అసిస్టెంట్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. ఇక ప్రాసెస్ సర్వర్ నుంచి, ప్రాసెస్ సర్వర్కి ఆఫీస్ సబార్డినేట్, ఇవి ఏం లేదండి, ఇవి 2 ప్యూన్ జాబ్స్ అండి. ప్రాసెస్ సర్వర్లు, ఆఫీస్ సబార్డినేట్లు ఏమో ఆఫీస్లో పనిచేస్తారు, జడ్జిలకు హెల్పింగ్గా ఉంటారు. ప్రాసెస్ సర్వర్లు ఏమో జడ్జిల యొక్క జ్యుడిషియల్ ఆఫీసర్ల యొక్క ఇండ్లు ఉంటాయి కదా, ఆ ఇండ్లల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఓకే రైట్. సో ఎగ్జామ్ ఉంటుంది దీనికి 45 మార్కులకు, అందులో 30 మార్కులు జీకేకి, 15 మార్కులు ఇంగ్లీష్కి ఉంది. సార్ ఇంట్లో పని చేయడానికి ఇంగ్లీష్ ఎందుకంటే జడ్జిలందరూ నార్త్ ఇండియన్స్ ఉంటారు, మరి మన వాళ్ళు కూడా ఉంటారు, నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు కదా, ఎస్ అందువల్ల ఇంగ్లీష్ ఉంటుంది. ఇంటర్వ్యూ 5 మార్కులకి ఇంటర్వ్యూ ఉంది. మీరు అప్లై చేసేటప్పుడే మీకు ఏమేం ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నాయి అంటే, మీకు కార్పెంటర్ పని చేయడం వచ్చా, ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. మీకు ఏమేమి వంట చేస్తే వంట చేయడం వచ్చని, కార్పెంటర్ పని వస్తే కార్పెంటర్ పని వచ్చని, పెయింట్ వేయడం వస్తే ఇళ్ళకు అది వచ్చని చెప్పి మీరు అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. దాని మీద ఇంటర్వ్యూలో మీకు క్వశ్చన్స్ వస్తాయి. ఓకే రైట్. ఇంగ్లీష్ అండ్ తెలుగులో క్వశ్చన్ పేపర్ ఉంటుంది, అదే జిఎస్కి సంబంధించి. ఇంగ్లీష్ పేపర్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుందండి, తెలుగులో ఇవ్వరు. ఆల్రెడీ ఆ పని చేస్తున్న వాళ్ళకు కొంచెం వెయిటేజ్ ఉంటుంది. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ 10,000 అనేది కట్టాల్సి ఉంటుంది. ఆఫీస్ సబార్డినేట్ సేమ్ ఇందాకే చెప్పింది అంతా. వీళ్ళేమో ఆఫీస్లో వర్క్ చేస్తారు, హెల్పర్స్గా ఉంటారు జడ్జెస్కి. ఆ ప్రాసెస్ సర్వర్స్ ఏమో ఇంటి దగ్గర ఉంటారు, అంతే. మొత్తం అంతా సేమ్ అండి. 45 మార్క్స్, 30 మార్క్స్ జీకే, 15 మార్క్స్ ఇంగ్లీష్. ఇంటర్వ్యూ 5 మార్కులకు, మరి క్వశ్చన్ పేపరు, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, వెయిటేజ్ యాజ్ యూజువల్ అంతా సేమ్. ఇప్పుడు టెక్నికల్ పోస్టులు, ఇది రాసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, ఎందుకంటే ఆ టెక్నికల్ క్వాలిఫికేషన్ సపరేట్. ఈ కాలంలో అందరికీ టైపింగ్ వస్తుంది కానీ ఎవరు పోయి టైపింగ్ ఎగ్జామ్ రాయారు కదా, చాలా తక్కువ మంది రాస్తారు కదా. కానీ అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ అవసరం ఉన్నాయండి. ఈ పోస్టులు కూడా మీకు ఎప్పుడన్నా టైం ఫ్రీగా ఉన్నప్పుడు, నోటిఫికేషన్ల మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు టైపింగ్ లోవర్ హ్యాండ్, హయ్యర్ హ్యాండ్ నేర్చుకోండి. ఇలా ఈజీగా మీకు అక్కడ ఒక్క పోస్టుకి 500 మంది పోటీ పడితే ఈ స్టెనోగ్రాఫరు, టైపిస్టు, కాపీయిస్టు పోస్టులకు ఒక్క పోస్టుకి 10 మంది కూడా పోటీ పడరండి. ఎందుకంటే క్వాలిఫికేషన్స్, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఉండేవి కాబట్టి. మీకు టైం ఉన్నప్పుడు టైపింగ్ నేర్చుకోండి. లోవర్ హ్యాండ్, హయ్యర్ హ్యాండ్ కూడా రాయండి. లోవర్ గ్రేడ్ అండ్ హయ్యర్ గ్రేడ్. లోవర్ గ్రేడ్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళకు హయ్యర్ గ్రేడ్ నెక్స్ట్ లెవెల్ అన్నట్టు హయ్యర్ గ్రేడ్ అడుగుతున్నాడు. సో మీ దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు ఎగ్జామ్ అప్లై చేయండి. తెలంగాణ టెక్నికల్ బోర్డ్ అని చెప్పి, హయ్యర్ టెక్నికల్ బోర్డ్ అని మసాబ్ ట్యాంక్లో ఉంటుంది, వాళ్ళు ఎగ్జామ్ పెడతా ఉంటారు, ఒకసారి చూసుకోండి. స్టెనోగ్రాఫర్ పోస్టు 32,810 పే స్కేల్ తింది. గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. వాటితో పాటు తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఆఫ్ హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. ఓకే, సర్టిఫికేట్ ఉండాలండి. నాకు 45 వర్డ్స్ పర్ మినిట్ నేను కొడతాను అంటే కుదరదు, సర్టిఫికేట్ ఉండాలి దీనికి. ఓకే
రైట్, గవర్నమెంట్ ద్వారా ఇచ్చే సర్టిఫికేట్ ఉండాలి. అలాగే టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్తో పాటు షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, 120 words per minute. ఓకే, ఒకవేళ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళలో హయ్యర్ గ్రేడ్ 120 words per minute కొట్టే వాళ్ళు లేకపోతే అప్పుడు లోవర్ గ్రేడ్ ఉన్న వాళ్ళని కన్సిడర్ చేస్తాము అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది నోటిఫికేషన్లో. అలాగే ఈ పాయింట్ ఏంటంటే అందరూ తెలంగాణలోనే ఎగ్జామ్ రాసి ఉండాలని లేదు. ఇంతకుముందు మనం యునైటెడ్ ఏపీలో ఉన్నాము, అప్పుడు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పెట్టారు, వాళ్ళే సర్టిఫికేట్లు అయినా వెళ్తాయి. మన తెలుగు వాళ్ళే వేరే రాష్ట్రాలు ఉంటారు కొందరు అక్కడ కూడా నేర్చుకొని ఉండొచ్చు. మరి వాళ్ళ సంగతి ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్, అలాంటి వాళ్ళ కోసము అక్కడ నేర్చుకున్న సర్టిఫికేట్లు కూడా ఇక్కడ తీసుకొచ్చి మన తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళి అవి సబ్మిట్ చేస్తే ఎస్ మేము ఎట్లా పెడుతున్నామో అవి పెడుతున్నాయి కూడా సేమ్ స్టాండర్డ్ అని చెప్పి ఒక ఈక్వలెన్సీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇస్తారండి. ఆ ఈక్వలెన్సీ సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. ఇగో ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చిన January 1, 2025 వరకల్లా ఆల్రెడీ ఉండాలి. తర్వాత తెచ్చుకుంటామంటే కుదరదు. ఇక ఏజ్ ఇవన్నీ మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇక ఎగ్జామ్ ఈ షార్ట్ హ్యాండ్కి ఏం జీకే జిఎస్ మీద క్వశ్చన్ పేపర్ ఏమి ఉండదండి, మొత్తము టెస్టే పెడతాడు, స్కిల్ టెస్టే ఉంటుంది. ఏంది అక్కడ అది ఉండంగా మీకు ఆ సర్టిఫికేట్ ఉండంగా టెస్ట్ కూడా ఏం పెడతాడు? షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 words per minute in 5 minutes and the transcription to be done on computers within 45 minutes. ద స్కిల్ టెస్ట్ విల్ బీ ఫర్ 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్లో ఒకటేమో షార్ట్ హ్యాండ్ టెస్ట్ పెడతాడు, ఇంకోటేమో టైప్ రైటింగ్ టెస్ట్ పెడతాడు. మరి ఇందులో డైరెక్ట్ టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకు రిజర్వేషన్లు అన్నీ చూసేసి జాబ్లు ఇచ్చేస్తారు. ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టులలో ఇంటర్వ్యూలు ఉండి ఏమీ లేవు. ఓకే, రైట్. వెయిటేజ్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్కి ఉంది అని మీకు ఆల్రెడీ చెప్పాను నేను. రైట్, టైపిస్టులు ఎనీ డిగ్రీ ఉండాలి, మరి టైపింగ్ వచ్చి ఉండాలి కదా. ఎస్, దానికి సంబంధించి హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 45 words per minute. 45 words per minute వచ్చి ఉండాలి, దాని సర్టిఫికేట్ ఉండాలి. అలాగే నోటిఫికేషన్ వచ్చే వరకల్లా మీకు ఈ 2 సర్టిఫికేట్లు ఉండాలి. ఇవి కామన్ అండి అన్ని ఎగ్జామ్స్కి సేమ్. 18 to 34 ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి 5 years, పీడబ్ల్యూడీకి 10 years. ఎగ్జామ్ ఏముంటుంది యాజ్ యూజువల్. టైపింగ్ టెస్ట్ అన్నప్పుడు టైపింగ్ వచ్చిందా లేదా చెక్ చేయాలి కదా, సర్టిఫికేట్ ఉండగా కూడా. ఎస్, టైప్ రైటింగ్ టెస్ట్ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ కండక్టెడ్ ఆన్ కంప్యూటర్. టైప్ రైటింగ్ మెషిన్ మీద కొట్టిపియరు, కంప్యూటర్ మీదనే కొట్టిపిస్తారు. సో అది తెలుసుకోండి. అలాగే ఎగ్జామ్ 10 నిమిషాలు ఉంటుంది, 100 మార్కులకు 45 words per minute స్పీడ్తో మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఒక టైపింగ్ మెషిన్ ఇస్తా, ఒక పారాగ్రాఫ్ ప్యాసేజ్ అవేమని ఇచ్చి ఏం తప్పులు పోకుండా కొట్టి చూపిమంటారండి ఆ స్పీడ్లో. ఓకే, రైట్. వెయిటేజ్ ఫర్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ ఇచ్చిన ప్రతి పోస్ట్లో వెయిటేజ్ ఇచ్చిరండి వాళ్ళకు. కాపీయిస్ట్ ఇది కూడా సేమ్ అండి, క్వాలిఫికేషన్ ఇంటరు. మన టైపిస్ట్కి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వీళ్ళకి కూడా అదే. ఎగ్జామ్ కూడా సేమ్ అండి. తెలంగాణ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఆఫ్ హయ్యర్ గ్రేడ్. ఈ హయ్యర్ గ్రేడ్ ఫస్ట్ లోవర్ గ్రేడ్ రాస్తారు, లోవర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళకే హయ్యర్ గ్రేడ్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది నేర్చుకోవడం ఉత్తమం. ఈక్వలెన్సీ సర్టిఫికేట్ గురించి ఇందాక చెప్పాను కదా, సేమ్ ఇక్కడ కూడా. ఏజ్ రిలాక్సేషను 5 years 10 years ఎగ్జామ్, టైప్ రైటింగ్ టెస్ట్. ఇందాక మనం అక్కడ ఏం మాట్లాడుకున్నామో టైపిస్ట్లో సేమ్ కాపీస్ట్లో కూడా అవే ఉన్నాయండి. కంప్యూటర్ మీద టెస్ట్ పెడతారు 10 నిమిషాలు, 100 మార్కులకు ఎగ్జాము, 45 words per minute స్పీడ్తోని మీరు టైపింగ్ చేయాలి. ఏంటంటే సర్టిఫికేట్ కూడా అవసరం, టెస్ట్తో పాటు ఖచ్చితంగా సర్టిఫికేట్ కూడా అవసరం. ఓకే, ఇవి టెక్నికల్ పోస్ట్. సో ఇది కాకుండా ఎగ్జామ్స్కి ఏ బుక్స్ చదవాలి? ఆల్రెడీ మీరు ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళు అయితే మీకు తెలుసు. ఇండియన్ హిస్టరీకి ఏం చదువుతారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కరీం బుక్ చదువుతారు, తెలుగు మీడియం వాళ్ళు కూడా కరీం సార్ బుక్కే చదువుతారు. తెలుగు మీడియం వాళ్ళకు సీనియర్ సార్ బుక్ ఇంకా మార్కెట్లో మస్తున్నాయి. రైట్, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కటి చదివే వాళ్ళు, ఆల్రెడీ గ్రూప్స్ రాసిన వాళ్ళు అవే చదవండి సరిపోతుంది. సార్ మేము ఫ్రెషర్స్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాం, ఈ నోటిఫికేషన్తోనే మొన్ననే అయిపోయినాయి డిగ్రీ బీటెక్, ఇప్పుడు ఏం చదవాలి ఇంత షార్ట్ టైంలో అంటే, మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో లూసెంట్ జీకే అని ఒక బుక్ ఉంటుందండి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేయండి. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అన్నీ అందులో ఉంటాయి, జనరల్ సైన్స్ అన్నీ అందులో ఉంటాయి. ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఎకానమీకి ఆ బుక్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్, కరెంట్ అఫైర్స్, ఎకానమీ చూసుకోండి. అలాగే కరెంట్ అఫైర్స్కి మ్యాగజైన్స్ ఉంటాయి, ఏదో ఒక మ్యాగజైన్ మార్కెట్లో దొరికేది అది చూసుకోండి. సార్ మేము తెలుగు మీడియం, హైటెక్ విజయరహస్యం అని ఒక పుస్తకం దొరుకుతుంది ఫ్రెషర్స్ అయితే.
ఈ బుక్ కొని మొత్తం కవర్ చేయండి. ఆల్రెడీ చదువుతున్న వాళ్ళు అయితే స్టాండర్డ్ బుక్స్ మీకు తెలుసు, సరిపోతాయి అవి. ఓకే, వీటితో పాటుగా కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి డే టు డే కరెంట్ అఫైర్స్ చదవడము, మంత్లీ మ్యాగజైన్ చదవడం చేయండి. ఇక ఇంగ్లీష్కి అయితే ఎస్పి బక్షి అని ఒక బుక్ దొరుకుతుందండి, మీకు అమెజాన్లో దొరుకుతుంది. నార్మల్ మన అశోక్ నగర్లో కానీ ఎక్కడైనా ఈ బుక్ అవైలబిలిటీ ఉంటుంది. ఇది కానివ్వండి, వ్రెనైన్ మార్టిన్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా కోచింగ్ తీసుకునే వాళ్ళు ఉంటే కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే ఇంగ్లీషే ఇక్కడ డిసైడ్ చేస్తుందండి జాబ్ని. ఎందుకంటే జిఎస్ అందరికి వస్తుంది, ఇంగ్లీషే ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్. ప్రాక్టికల్గా మాట్లాడితే కోర్టులో వ్యవహారాలన్నీ ఇంగ్లీష్ భాషలోనే జరుగుతాయి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే జరుగుతాయి. సో అందుకోసమే ఇక్కడ ఇంగ్లీష్కి ఇంతగా ఎక్కువగా మార్క్స్ ఇవ్వడం జరిగింది. 100 మార్క్స్లో 40 ఇంగ్లీషే ఉంది అంటే ఆలోచించండి. అదే ఇంటర్వ్యూలో కూడా 10 మార్క్స్ మొత్తం ఇంగ్లీష్లోనే జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాము. థ్యాంక్ యూ.